అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారిని పొరపాటున ప్రజలు ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఆ 3 సింహాలను తీసేయమంటాడు. ఇవాళ రాష్ట్రపతి భవన్ మీద గానీ, సుప్రీంకోర్టు మీద గానీ, పార్లమెంట్ మీద గానీ భారతదేశ ప్రభుత్వానికే ఒక గుర్తుగా ఇవాళ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ముందు పోయినా 3 సింహాలు ఉంటాయి. ఎందుకంటే కాకతీయుల కంటే, నిజాం రాజుల కంటే, కుతుబ్ షాహీల కంటే మచ్ ఓల్డర్, అంటే అశోకుని కాలం అది. అంటే ఇది చాలా మూర్ఖపు ఆలోచన. ఆయన ఏమన్నా అనుకున్నా పర్వాలేదు. ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రిని గౌరవిస్తాం. కానీ ఇటువంటి చిల్లర పనులు అంటాను నేను, తక్కువ ఆలోచనలు అంటాను. అవసరం లేదు కదా. ఒకసారి ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్న పాటలో నుంచి పదాలను తీసేయమని ఆయన అడగడం గానీ, తీసేయడానికి అందరి ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజలు క్షమించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, కళాకారుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ ఉన్న సకల కళలను పోషించే వాళ్లను, ఈ ప్రాంతం వాసులను మనం పైకి ఎత్తాలి అనేది ఆయన మనసులో ఉండాల్సింది. కానీ ఎన్నడూ ఆయన తెలంగాణ ఉద్యమంతో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయనకి కళాకారుల గురించి కూడా ఆయనకు ఆ సంబంధాలు, పరిచయాలు ఉన్నాయని నేను అనుకోను. బట్ వాళ్ళ కోరిక 100% న్యాయమైందే. కానీ ఏమైందంటే ముందు తెలిస్తే బాగుండేదేమో. ఎందుకంటే కీరవాణి గారికి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం మార్చాలనడంలో కొద్ది ఇబ్బందులు ఉంటాయి. అది ఒకటి కొంచెం వెనకాయనలో, అంటే వాళ్ళకి తెలియదు కూడా ఎవరికి ఇస్తున్నారని తెలియదు కదా. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ వాళ్ళకి ఏ విషయంలోనే ఇవ్వాలని నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ కొద్దిగా మనం వెనకాయనమేమో, రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకున్న తర్వాత కీరవాణిని వద్దనడం వల్ల కొద్ది ఇబ్బందులు వస్తాయేమో అనేది మనసులో ఉంది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే కళాకారులకు ఈ ప్రాంతాలు, మతాలు, కులాలు, ఎల్లలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ 57 ఏళ్లుగా అనగదొక్కబడ్డారు. తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా అన్ని 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో అనగదొక్కబడ్డారు. కాబట్టి ఆ విషయం వాళ్ళకు ఉండడం సహజం, కోరిక 100% సహజమైంది. బట్ ఈ స్టేజ్ లో కీరవాణిని మార్చడం అనేది ఎట్లుంటుంది అనేది ఆలోచించాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా వాళ్ళకి నేను గుర్తు